నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీలాని ఈరోజు వీడియోలో పక్కా కొలతలతో క్యాలీఫ్లవర్ నిల్వ పచ్చడి అండి. చాలా సింపుల్ ప్రాసెస్, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ పచ్చడి మనకి 6 నెలల నుంచి సంవత్సరం పాటు నిల్వ కూడా ఉంటుందండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే. ముందుగా మనం ఇలా క్యాలీఫ్లవర్ని పెద్ద సైజుగా ఉన్న పువ్వుని తీసుకోండి. పువ్వు అనేది ముద్దగా ఉండాలి. ఇలా చూడండి, నిండుగా ముద్దగా అనేది ఉండాలి. వీటిని చక్కగా లోపల మనం చిన్న చిన్న పీసెస్గా తీసుకొని వీటిని కట్ చేసుకోవాలి మీడియం సైజు ముక్కలుగా. ఇలా ఒక వెడల్పుగా ఉన్న గిన్నెలోకి యాడ్ చేసుకొని 1 స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని తగినంత వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోవాలి. మీరు రెసిపీని మార్నింగ్ టైం చేయాలి అనుకున్నప్పుడు నైట్ అంతా కూడా వీటిని ఆరబెట్టుకోవాలి. ఇలా ఒక గిన్నెలోకి జాలి గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వీటిని కొంచెం వడకట్టుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ పైన వీటిని మనం ఆరబెట్టుకోవాలి. నేనైతే మార్నింగ్ టైంలో చేద్దామని నైట్ అంతా కూడా ఇలా ఆరబెట్టేశాను. తడి అనేది ఏమీ లేకుండా నీట్గా ఆరిపోవాలి. ఫ్యాన్ కింద పెట్టినా పర్వాలేదండి, నీట్గా ఆరాలి. తడి అనేది ఉంటే పచ్చడి నిల్వ ఉండదు. తర్వాత 2 కప్పుల వరకు క్యాలీఫ్లవర్ ముక్కలకి 1 కప్పు చింతపండును తీసుకొని ఇలా వేడి నీళ్ళలో నానపెట్టి పక్కన పెట్టాలి. 2-3 గంటలు అనేది చింతపండు నానితే పులుసు అనేది మనకి బాగా వస్తుందండి. ఇలా నానపెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనం 2 కప్పుల క్యాలీఫ్లవర్ ముక్కలకి 1 కప్పు రెడ్ చిల్లీ పౌడర్ని, అలానే 2 కప్పుల వరకు చింతపండు పులుసు, వేరుశనగ నూనె, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ పక్కన పెట్టేసుకొని ఒక వెడల్పుగా ఉన్న గిన్నెని తీసుకొని అందులోకి 2 స్పూన్ల వరకు సాల్ట్ని యాడ్ చేసుకొని 1 స్పూన్ వేరుశనగ నూనెని, కొంచెం పసుపుని యాడ్ చేసుకొని ముక్కలకి అంతా కూడా ఆయిల్ అనేది బాగా పట్టేలా ఒకసారి బాగా కలగలుపుకొని మనం స్టవ్ పైన మగ్గించుకోవాలి. వీటిని పక్కన పెట్టేసుకొని చింతపండు పులుసు నాకు ఇది 2 కప్పుల వరకు వచ్చిందండి. నేను 1 కప్పు చింతపండు నానపెడితే 2 కప్పుల వరకు చింతపండు గుజ్జుని ఇలా తీసుకొని అందులోకి ఒక 1/2 కప్పు వరకు సాల్ట్నైనా కళ్ళుప్పునైనా తీసుకొని ఇలా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి 1 స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసి కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకొని వీటిని అన్నిటిని ఒకసారి బాగా కలిసేలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోగా మనకి ఉప్పు అనేది కొంచెం తొందరగా నానుతుంది, అందుకని చెప్పేసి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని క్యాలీఫ్లవర్ ముక్కల్ని హై ఫ్లేమ్లో పెట్టి మనం 4 to 5 మినిట్స్ వరకు టాస్ చేసుకుంటూ ఉండాలి. గరిట అనేది పెట్టకుండా ఇలా 2 నిమిషాల పాటు అటు ఇటు కలుపుకుంటూ ఉంటే మనకి క్యాలీఫ్లవర్ ముక్కల్లో పచ్చివాసన అనేది పోయి మంచి స్మెల్ వస్తూ చాలా బాగుంటుందండి. ఇలా మగ్గించిన తర్వాత వీటిని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ మనం చింతపండుని ఉడికించుకోవాలి. కాబట్టి చింతపండుని ఇలా ఒక వెడల్పుగా ఉన్న గిన్నెలోకి యాడ్ చేసుకొని ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ మనకి చింతపండు గుజ్జు దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. కొంచెం దగ్గర పడిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు అలా వదిలేస్తే ఇంకా బాగా చిక్కబడి చక్కగా మనకి చింతపండు గుజ్జు అనేది ప్రిపేర్ అవుతుంది. ఇలా ఈ చింతపండు గుజ్జును కూడా మనం స్టోర్ చేసుకోవచ్చండి. 6 నెలల పాటు నిల్వ ఉంటుంది, అస్సలు పాడవదు. ఇలా ఉడికిన తర్వాత వీటిని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ మనం ఒక చిన్న ప్యాన్ తీసుకొని ఒక 1/2 కప్పు వరకు ఆవాలు, 1/4 కప్పు వరకు మెంతులను యాడ్ చేసి మెంతులు అనేది లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం రోస్ట్ అయిన తర్వాత 2 స్పూన్లు జీలకర్రను కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఆరిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్లా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ మసాలా పొడి ప్రిపేర్ అయిన తర్వాత అదే మిక్సీ జార్లోకి 1 కప్పు వరకు వెల్లుల్లిని యాడ్ చేసుకొని ఇలా ఫైన్గా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 500 ml వరకు వేరుశనగ నూనె యాడ్ చేసుకొని నూనె బాగా హీట్ అయిన తర్వాత క్యాలీఫ్లవర్ ముక్కలను కూడా యాడ్ చేసుకొని ఇవి 5 to 10 మినిట్స్ వరకు చక్కగా లైట్గా ఫ్రై చేసుకోవాలి. మరి బాగా కలర్ రానిచ్చారంటే పచ్చళ్ళు అనేది ముక్క అనేది చాలా మెత్తబడిపోతుంది. అందుకని ఇలా మనం జస్ట్ అలా 5 మినిట్స్ ఫ్రై చేసుకొని ఒక జాలిగరిటతో ఒక వెడల్పుగా ఉన్న గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి. గిన్నె అనేది అసలు తడి లేకుండా చూసుకోవాలండి. ఇలా గిన్నెలోకి యాడ్ చేసిన తర్వాత 1 కప్పు వరకు మెంతిపిండి, ఆవపిండిని యాడ్ చేసుకొని 1/2 కప్పు వరకు సాల్ట్ని, చింతపండు గుజ్జుని 2 కప్పుల వరకు, 1 కప్పు రెడ్ చిల్లీ పౌడర్ని, మీకు బాగా స్పైసీగా కావాలంటే 1.5 కప్పు వరకు యాడ్ చేసుకోవచ్చు. మీడియం స్పైసీ కావాలంటే 1 కప్పు వరకు రెడ్ చిల్లీ పౌడర్ని, గుడ్డు కారాన్ని యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత గరిటతో ఒకసారి బాగా కలిపి ముక్కలకంతా కూడా ఈ కారం అంతా బాగా పట్టేలా కలిపిన తర్వాత 1/4 వంతు వరకు వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని 1/4 వంతు పక్కన పెట్టుకోవాలి. పోపుకి అనేది మనం పక్కన పెట్టుకొని తర్వాత ఇది ఒకసారి బాగా కలిపి నెక్స్ట్ మనం అదే ఆయిల్లోకి స్టవ్ ఆన్ చేసుకొని మనం పోపు దినుసులన్నీ కూడా ఒక్కొక్క స్పూన్ చొప్పున యాడ్ చేసుకోవాలి. ఆవాలు, పచ్చిశనగపప్పు, సాయి మినపప్పు, జీలకర్రని చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని అందులోకి మనం వెల్లుల్లి పేస్ట్ అనేది 2 స్పూన్ల వరకు యాడ్ చేసుకొని వెల్లుల్లి పేస్ట్ అనేది లైట్గా ఫ్రై చేసుకొని కరివేపాకును కూడా యాడ్ చేసుకొని
కరివేపాకు చిటపట్లాడిన తర్వాత ఈ పోపు అంతా కూడా ఇలా జాలుగరిటతో తీసుకొని, ఆయిల్ అనేది ఎక్కువ హీట్ ఉంటుంది కాబట్టి మరీ మాడిపోతుంది, అందుకని ఇలా జాలుగరిటతో తీసుకొని పక్కన పెట్టేసుకొని ఈ పోపు అంతా కూడా ఈ పచ్చడి పైన యాడ్ చేసుకొని ఆయిల్ తర్వాత డిప్ చేసేసుకొని చక్కగా కలుపుకొని నిల్వ చేసుకుంటే ఈ పచ్చడి అనేది మనకి బయట ఉంటే నెల నుంచి 2 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారంటే 6 నెలల నుంచి సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది. చాలా టేస్టీ రెసిపీ అండి, తప్పకుండా ట్రై చేయండి. ఈ పోపు అంతా కలిసేలా పచ్చడికి ఒకసారి బాగా కలిపి నైట్ అంతా రెస్ట్ ఇస్తే చక్కగా ముక్కకు అనేది బాగా పట్టి ఉప్పు కారం టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. రెసిపీని మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో చెప్పండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఒకసారి బాగా కలిపి ఎయిర్ టైట్ గ్లాస్ కంటైనర్లో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకుంటే చక్కగా వేడివేడి అన్నంలోకి చాలా కమ్మగా ఉంటుంది. ఇలా ఇన్స్టెంట్గా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు క్యాలీఫ్లవర్ పచ్చడి. మరి రెసిపీని తప్పకుండా మీరు ట్రై చేస్తారు కదా. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో చెప్పి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. సీజన్లో దొరికే ఇలా క్యాలీఫ్లవర్తో చాలా సింపుల్గా క్యాలీఫ్లవర్ పచ్చడి ఎలా చేయాలో చూపించాను కదా. తప్పకుండా రెసిపీని లైక్ చేయండి. ప్రేమతో మీ లావణ్య. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.